నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి దశావతారాలను ఎత్తాడని పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు తాను తప్పకుండా అవతరిస్తానని భగవద్గీతలో ఆ పరమాత్మనే తెలియజేశాడు. ఆ మహావిష్ణువుకే ఎన్నో నామాలున్నాయి. దామోదరుడని, కేశవుడని, నారాయణుడని, మాధవుడని, గోవిందుడని, పురుషోత్తముడని, అచ్యుతుడని ఇలా ఎన్నో పేర్లతో స్వామి పిలువబడుతున్నాడు. సర్వ జగత్తుకు మూలాధారమై సకల సృష్టిని పోషిస్తున్నాడు. ఆ స్వామి లీలలను కొనియాడడానికే ఎన్నో ఆలయాలు వెలిశాయి. అలా వెలసిన లక్ష్మీనారాయణుల ఆలయం విశాఖపట్నం నగర పరిధిలో మధురవాడ కొమ్మాది అన్నంరాజు నగర ప్రాంతంలో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. మధురవాడ కొమ్మాదిలోని అన్నంరాజు లేఅవుట్లో సువిశాల ప్రాంగణంలో నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మీ దేవాలయం 2010వ సంవత్సరంలో నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన 9 నెలల్లోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 4వ రూపంలో స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చే ఈ ఆలయం దేశంలోనే మొదటిది కావడం విశేషం. శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తుకు మూలాధారమై సకల సృష్టిని నడిపిస్తున్నాడు. మానవునికి మూలాధారమైన శారీరక శక్తిని, ఆధ్యాత్మిక దైవ సంబంధమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. శ్రీలక్ష్మి ప్రకృతి శక్తిగా భాసిల్లుతోంది. ప్రకృతి రూపిణిగా ప్రకృతే తానైన స్వరూపం మహాలక్ష్మి. స్థితికారకులైన లక్ష్మీనారాయణులు ప్రకృతి పురుషులుగా అఖిల జీవకోటిని పరిపాలిస్తున్నారు. సృష్టికి కావలసిన జాగృతిని, చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు. వైకుంఠంలో కొలువుదీరే లక్ష్మీనారాయణులు అర్చావతార మూర్తులుగా ఎంతో అరుదుగా ప్రకటితమవుతారు. ఆ పరంపరలో సాకారమైన దివ్యాలయం మన రాష్ట్రంలోని మహావిశాఖ పరిధిలో మధురవాడ కొమ్మాది అన్నంరాజు నగర్ ప్రాంతంలో మార్చి 2010 24వ తేదీన ఈ ఆలయ శంకుస్థాపన జరిగింది. సుమారు 9 నెలల అతి తక్కువ సమయంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఖరనామ సంవత్సరం వైశాఖ శుద్ధ విదియ గురువారం 2011వ సంవత్సరం మే 5వ తేదీన పాంచరాత్ర ఆగమనానుసారం 24 మంది వేద పండితుల చేత త్రయాహ్నికంగా 3 రోజులు అత్యంత వైభవోపేతంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగాయి. స్వామివార్ల శిలా విగ్రహాలను తమిళనాడులోని మహాబలిపురం నుంచి తెప్పించడం జరిగింది. ఉత్సవ భేరాలను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చినవిగా చెబుతారు. ఈ దేవాలయానికి ధర్మకర్తలైన శ్రీ అన్నంరాజు సత్యనారాయణమూర్తి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలతో నేడు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమ సలహాదారులు శ్రీ చామర్తి జగ్గప్పలాచార్యుల పర్యవేక్షణలో నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగాయి. అల్లంత దూరం నుంచే ఈ ఆలయం శ్వేతవర్ణ శోభగులతో వెలిగిపోతుంటుంది. చలువరాతి బండలతో పరచబడినటువంటి ఆలయ ప్రాంగణం భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని ప్రోది చేస్తుంటుంది. ఆలయ ప్రవేశద్వార ప్రాకారాలపై శ్రీ లక్ష్మీనారాయణుల మూర్తులు, ఇరువైపులా హనుమాన్ మూర్తి రూపాలు కొలువై ఉంటాయి. సకల సంపదల్ని, ఇష్ట కామ్యాల్ని, మనోభీష్టాల్ని, సుఖ సంతోషాల్ని అనుగ్రహించే దైవం లక్ష్మీనారాయణ స్వామి. లక్ష్మీదేవి నారాయణుతో కూడి గోచరమయ్యే లక్ష్మీనారాయణ వైభవ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. ఈ ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణుల దివ్యమంగళ మూర్తులను దర్శించుకుందాం. దామోదర హరే లక్ష్మీనారాయణ పరాత్పర కళ్యాణ కల్పక సృషపాహి సర్వఫలప్రద. గర్భాలయంలో లక్ష్మీనారాయణులు మకర తోరణంలో పుష్పహారాల మధ్య కాంతులీనుతూ స్వర్ణరజత ఆభరణాలను ధరించి ఉంటారు. పాదభాగంలో ఉత్సవమూర్తులుంటాయి. స్వామి చతుర్భుజుడై శంకుచక్ర గదా పద్మం ధరించి ఉంటాడు. అమ్మవారు స్వామివారి చెంత వీణ, కమలం ధరించి ఉంటుంది.
ఇప్పుడు చూస్తున్న శ్రీ లక్ష్మీ నారాయణుల రూపం 4వ రూపం. స్వామి 14 భువనాలను పాలించి అలసట చెందినప్పుడు ఈ రూపంలో అమ్మవారి వీణానాదంతో స్వామి సేద తీరుతారని ప్రతీతి. ఈ 4వ రూపంలో ఉన్న ఆలయం మన భారతదేశంలోనే మొట్టమొదటిదిగా చెబుతారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కొలువుదీరిన ఈ ఆలయ ప్రాంగణంలోనే అష్టలక్ష్ముల మందిరాలు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ ముందుకు నడిపే దివ్య శక్తి స్వరూపిణి దివ్యమంగళ రూపాలను ఇప్పుడు దర్శించుకుందాం. జగన్మాత త్రిశక్తి రూపాల్లో ధనాధీష్టాన దేవతగా మనం ఆరాధిస్తాం. లోకస్థితి కారిణిగా తన అవతార సంగ్రహాన్ని చాటి చెప్పడమే ఈ అవతార పరమార్థం. దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖచక్ర గదాయుధాన్ని ధరించిన మహాలక్ష్మీదేవిని అష్టైశ్వర్య ప్రదాయినిగా పూజిస్తాం, ఆరాధిస్తాం. ధనధాన్య ధైర్య విజయాంశాలకు శ్రీలక్ష్మి అధిదేవత. ఆ లోకమాత ఈ ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనారాయణుల సన్నిధిలో ఇరువైపులా అష్టలక్ష్ములుగా కొలువై ఉంది. ఆదిలక్ష్మీదేవి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్య ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి దేవతా మందిరాలు వరుసగా నెలకొని ఉంటాయి. పుష్పహారాలతో అలంకరింపబడి చూడముచ్చటగా కానవస్తుంది. పాదభాగంలో అమ్మవారి ఉత్సవమూర్తి ఉంటుంది. అనంతరం ధనలక్ష్మీదేవి మందిరానికి భక్తుల అడుగులు కదులుతాయి. శ్రీ ధనలక్ష్మీదేవి ఆకుపచ్చ చీరను ధరించి ఉంటుంది. నాసికాభరణాలు ధరించి మల్లెపూల అలంకరణతో శోభిస్తుంటుంది. ఇక్కడే ప్రక్కన శ్రీ ధాన్యలక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. అమ్మవారు చతుర్భుజి అయి వివిధ హస్తాలతో ఆయుధాలను ధరించి నేత్రపర్వంగా కానవస్తుంటుంది. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ సన్నిధికి సమీపాన్నే విజయలక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. జీవకళ ఉట్టిపడే ఆ మోముని తిలకించి భక్తులు పులకరిస్తారు. పుష్పహాసినిగా ముగ్ధ మనోహర సౌందర్యంతో శోభిస్తుంటుంది. విజయలక్ష్మీదేవి ఆలయానికి ప్రక్కనే శ్రీ విద్యా ఐశ్వర్య లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చూపురులను ఇట్టే ఆకర్షించే వదనార విందంతో భక్తులను కటాక్షిస్తుంటుంది. భక్తులకు కావలసిన విద్యను, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తూ వారిచే భక్తి పూజలను అందుకుంటుంది. ఇక్కడే లక్ష్మీదేవి మరో అంశ శ్రీ వీరలక్ష్మీదేవి సన్నిధి ఉంది. వీరవనితిగా విశాల నేత్రాలతో తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. తన దరికి వచ్చే భక్తులను కాచి కాపాడుతూ వీరత్వాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంటుంది. శ్రీరామచరణ సేవా తరంగిణికే తన జీవితాన్ని త్యాగం చేసిన నిరుపమాన ధన్యశీలి ఆంజనేయుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా తన కర్తవ్య బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. స్వామి దర్శనాన్ని కోరి వచ్చే భక్తులకు ఎటువంటి హాని కలగకుండా కాచి కాపాడుతూ ఉంటాడు. వారికి అభయాన్ని అందిస్తుంటాడు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామిగా కొలువై ఉన్నాడు. రజత కిరీటాన్ని ధరించి ఒక చేత్తో గదను, మరో చేతిని అభయహస్తంతో పుష్పహారాలు ధరించి తోరణగతుడై కనిపిస్తుంటాడు.
పాదభాగంలో పంచముఖ ఆంజనేయమూర్తి ఉత్సవమూర్తి మరొకటి కానవస్తుంది. స్వామి పాదాల దిగువన తమలపాకులను ఒక వరుసలో పేర్చి స్వామిని ఆరాధిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అపర శంకరావతారులు, అద్వైత మత ప్రచారకులు శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల ప్రత్యేక మండపం ఉంది. సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించిన భగవత్ స్వరూపులు ఈ ఆలయ ప్రాంగణంలోనే కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ అష్టలక్ష్మీ దేవాలయం ఈ చుట్టుపక్కల మనకు తెలిసిన ఈ జిల్లాలో ఎక్కడా లేదు. రాజమండ్రిలో ఒకటి ఉంది, అలాగే హైదరాబాద్లో ఉందని వినికిడి. కానీ ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి నారాయణుని అలరిస్తూ చేతిలో వీణ మీడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవతారం ఎంతో ప్రసిద్ధిగాంచింది. పరమ పూజ్యులు మన అందరి గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం చేస్తుండడం వల్ల కూడా మన దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. సకల సృష్టి మనుగడకు ఆధారభూతమైన ఆ శ్రీహరి నామాన్ని తలుచుకుంటే చాలు సమస్త కామ్యాలు నెరవేరుతాయి. ఆ స్వామి కరుణాంతరంగుడు, భక్తుల పక్షపాతి. ఆ స్వామికి ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో చేస్తారు. అక్షయ తృతీయ నాడు ఆలయ వార్షికోత్సవం జరుగుతుంది. భూలోక వైకుంఠాన్ని తలపించే దివ్యక్షేత్ర సందర్శనం భక్తుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ స్వామి అపార కరుణ మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినా లోకోద్ధరణ కోసమేనని పురాణాలన్నీ ఎలుగెత్తి చాటాయి. అటువంటి విశిష్టావతారం శ్రీ లక్ష్మీనారాయణ అవతారం. ఆ స్వామి అష్టలక్ష్మి సమేతంగా కొలువైన అరుదైన దివ్య ఆలయం ఇది. ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు, ఆ జగన్మాతల శుభ దీవెనలు మనపై వెల్లివిరియాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.